మనము కిచెన్ రూమ్‌లో సింక్‌ని ఎంత నీట్‌గా క్లీన్ చేసుకున్నా సరే, మనకేంటి అంటే బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. అలాగే ఆ సింక్ కూడా మనకి ఆ కార్నర్స్ దగ్గర అంటే ఆ నలుమూలలా కూడా నల్లగా మురికి పట్టేసి నాచులాగా ఉంటుంది కదా! సో, మనము సింక్‌ని ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒకసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి. ఫస్ట్ మనకి సింక్ లోపల అంటే ఆ యొక్క ట్యూబ్ ఉంటుంది కదా! ఆ ట్యూబ్‌లో మనకి ఏది కూడా వాటర్ బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మీరేంటి అంటే ఫస్ట్ హాట్ వాటర్ అయితే వేయండి. ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల లోపల ఏమైనా సరే మనకి పురుగులు చిన్న చిన్న నులు పురుగులు లాంటివి ఉంటాయి కదా! అవేవైనా ఉన్నా సరే పోతాయి. అలాగే మనము ఈ హాట్ వాటర్ వేయడం వల్ల మనకి ఆ యొక్క సింక్ లోపల ఉన్న డస్ట్ ఏదైనా ఉన్నా సరే కిందకి పోతుంది. సింక్ నుండి మనకి మంచి స్మెల్ రావాలి అంటే ఒక కర్పూర బిల్లం తీసుకొని మనము స్మాష్ చేసుకొని ఈ యొక్క పౌడర్‌ని చూసారు కదా! ఇలా హోల్స్ దగ్గర వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి సింక్ నుంచి మంచి స్మెల్ అయితే వస్తుంది. సో, తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.